రిరిరి నిజమై పపమ మమమ రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఇందులో 6 పోటీ పడతారు. మరో 2 సంచికలైన తర్వాత మొత్తం 18 మంది గాయని గాయకుల్లో తక్కువ మార్కులు వచ్చిన 3 నిష్క్రమిస్తారు. ఈ సంచికను ప్రత్యక్షంగా చూడడానికి వచ్చిన మీరు, టెలివిజన్ సెట్స్ దగ్గర కాచు కూర్చున్న మీ అందరికీ కూడా మా బృందం అందరి తరఫున, పోయిన వారానికి మళ్ళీనే ఈ వారం కూడా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ప్రపంచ ప్రఖ్యాత గిటార్ విద్వాంసులు శ్రీ సొంటకి గారి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. ఈ ధారావాహిక ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, మిగిలిన ఇద్దరికి తలా 50,000 రూపాయలను అందిస్తున్నారు గోదావరి HDPE పైప్స్ వారు. అలాగే ప్రతి వారం ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన ఒకరికి 10,000 రూపాయలను, ధారావాహిక నుండి నిష్క్రమిస్తున్న ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు నగదుగా బహుమతిగా ఇస్తూ ఉన్న గోదావరి HDPE పైప్స్ వారికి, నాకు మా వాద్య బృందానికి పిల్లలకు అందమైన దుస్తులను బహుకరించిన MVR అండ్ CMR మాల్స్ వైజాగ్ వారికి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం హర్షధ్వానాలతోటి. చేయకుండా చేసి తినని చెప్పునాతడు అధముడు, రవంత చేసి కొండంత చేసినాడనను వాడు గర్వి, ఎంతయో ఎనర్చి సుంత చేసి తినను వాడు సుజనుడిలను. చేయకుండా చేసి తినని చెప్పునాతడధముడు, రవంత చేసి కొండంత చేసినాడనను వాడు గర్వి, ఎంతయో యొనర్చి సుంత చేసి తినను వాడు సుజనుడిలను. ఏ సహాయం చేయకుండానే చేశానని చెప్పుకునేవాడు నీచుడు, గోరంతగా చేసి కొండంతగా చెప్పేవాడు గర్వి, ఆకాశమంత ఉపకారం చేసి అణుమాత్రంగా కూడా చేయగలిగానని వినయంగా చెప్పేవాడు మంచివాడు, మనసున్నవారు. పానుగంటి వారి పద్యం విన్నందుకు ధన్యవాదాలు. తెలుగు వారికి సొంతమైన పద్యాన్ని నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి, తెలుగు తల్లికి పట్టుబట్టలు కట్టండి. ధన్యవాదాలు. ఈ సంచికకు పునఃస్వాగతం. మీ అందరికీ కూడా పాటలన్నీ వాళ్ళే ఎంపిక చేసుకుని పాడుతున్నారు. మొదటి అభ్యర్థి ప్రమోద్ కుమార్ మన ముందరికి వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ ప్రమోద్ కుమార్. ప్రమోద్ కుమార్ ఎంపిక చేసుకున్న పాట గణేష్ పాత్ర గారి రచన, ఇళయరాజా సంగీతం, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట నిర్ణయం సినిమా నుంచి. హలో గురు. హలో గురు, ప్రేమ కోసమే జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహా సుందరంగులే పొందలేని వాణ్ణి హార్నే. హలో గురు, ప్రేమ కోసమే జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. ఉంగరాల చుట్టువాణ్ణి, ఒట్టు పొడుగు ఉన్నవాణ్ణి, చదువు సంధ్య గల్గినోణ్ణి, చౌకబేరమా గొప్ప ఇంటి కుర్రవాణ్ణి, అఖిలేని అంతటోణ్ణి, కోరి నిన్ను కోరుకుంటే
పెద్ద నేరమా? నాకన్నా నీకున్న తాకీదులేంటమ్మా? నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా. నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా. నాకంటే ప్రేమించే మునగాడు ఎవడమ్మా? I love you darling because you are charming. ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే. Why not? హలో గురు ప్రేమ కోసమే నోయ్ జీవితం. మగాడితో ఆడదానికేలా పౌరుషం. ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే. మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి. యా యా. హలో గురు ప్రేమ కోసమే నోయ్ జీవితం. మగాడితో ఆడదానికేలా పౌరుషం. కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోను. ఒట్టు పెట్టుకుంటినమ్మా పెట్టు చేయకే. అల్లి బిల్లి గారడీలు చెల్లవింక చిన్నదాన. అల్లుకోవె నన్ను నీవు మల్లె తీగరా. నీ చేతే పాడిస్తా లవ్ సాంగ్లు డ్యూయెట్లు. నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు. ఆహా నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట. అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట. అచ్చా మైనే ప్యార్ కియా లుచ్చా కామ్ నహీ కియా. హమీ తుమీ తేలకుంటే నిన్ను లేవదీసుకుపోతా. ఆర్ యు రెడీ? హలో గురు ప్రేమ కోసమే నోయ్ జీవితం. మగాడితో ఆడదానికేలా పౌరుషం. ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే. మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి. హలో గురు ప్రేమ కోసమే నోయ్ జీవితం. మగాడితో ఆడదానికేలా పౌరుషం. ధన్యవాదాలు. The very first reaction which came into my heart was you are able to get the emotion of that youth and that age. And though I don't understand the language, but there's so much of Hindi which you used in between. Yes. And I can kind of recollect how SP sir used to sing these amazing songs. Thank you so much. Lovely. థ్యాంక్ యూ సో మచ్. యువర్ పిచ్చింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్ అండి. ఎంత పర్ఫెక్ట్గా శృతిలో పాడుతున్నారు. అంతా చాలా ఇట్స్ క్లీన్, వెరీ క్లీన్. హీ హాజ్ నాట్ లాస్ట్ ది క్లాసిసిజం విత్ ఆల్ దట్ మోడర్న్ ఆర్కెస్ట్రేషన్. ఎంత బాగా చేశాడు. తారీ and he made it so modern, and the rhythm pattern and the bass guitar, the harkats are so beautifully done. That's only Ilayaraja can do it. I have to mention about Ganesh Patro, famous playwright, and he was a famous script writer. And he పాట రాసింది ఆయనే. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఆన్ ది 5th of January ఆయన చనిపోయారు, పరమపదించారు. 1945 జూన్ 22న ఆయన పుట్టింది. బేసిక్గా ఒరిస్సా నుంచి, పాత్రో అంటే అటువైపు నుంచి వచ్చిన వాళ్ళే, బట్ విజయనగరం, విశాఖపట్నం అక్కడంతా సెటిల్ అయిపోయారన్నమాట. ఆయన రాసిన నాటకాలు చాలా ఫేమస్ అయ్యాయి. పావలా, కొడుకు పుట్టాల, లాభం, ఆగండి కొంచెం ఆలోచించండి. ఆల్ దీస్ థింగ్స్, వీటన్నిటిని కూడా వేరే వేరే భాషల్లోకి తర్జుమా చేశారు. తర్వాత ఈ నాటకాలకు కూడా ఆయనకు జాతీయ, ప్రాంతీయ అవార్డులు చిక్కాయి. తర్వాత సినిమాకు వచ్చాక అత్తవారిల్లు, మరో చరిత్ర, ఇది కథ కాదు, గుప్పెడు మనసు, మయూరి, మనిషికో చరిత్ర, ప్రేమించు పెళ్ళాడు, మాపల్లె గోపాలుడు, రుద్రవీణ, సీతారామయ్య గారి మనవరాలు, నిర్ణయం. ఆఖరణ ఆయన రాసింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. డైరెక్టర్ శ్రీకాంత్ గారితో కలిసి సంభాషణలు రాశారు ఆయన. ఆకలి రాజ్యం, చిలకమ్మ చెప్పింది,
ఒకే ఒక సినిమా, డబ్బింగ్ సినిమా మహానది. ఆ సినిమాకి డైలాగ్స్ ఆయన రాశారు. కమల్ హాసన్కి నేనే వాయిస్ ఇచ్చాను. అప్పుడు వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్. అందులో శ్రీశ్రీ గారి పోయిటరీ చాలా అద్భుతంగా వాడుకున్నారనమాట. ఎవ్రీ మండే అట్ 10:45 or 11 o'clock పాడుతా తీగ కాగానే ది ఫస్ట్ ఫోన్ ఐ యూస్ టు రిసీవ్ ఈజ్ ఫ్రమ్ గణేష్ పాత్రు. ఆయన మెడ్రాస్లోనే ఉండేవారు. ఫోన్ చేసి ఇందులో పాటల గురించి, విశ్లేషణ గురించి. నాకు ఒకటే బాధ, లాస్ట్ టైం ఆయన మాట్లాడినప్పుడు మీరు వేసుకున్న చొక్కా చాలా బాగుంది, అది ఎక్కడ దొరుకుతుంది అని అడిగారు. అది హైదరాబాద్లోనే ఎవరో మాకు స్పాన్సర్స్ ఇస్తారండి, నేను కుట్టించి తీసుకొస్తాను అన్నాను. నేను జుబ్బాలు వేసుకుంటాను తెలుసు కదా అన్నారు. తప్పకుండానండి. మరి నా కొలతలు ఎలా తెలుసు అన్నారు. ఇంచుమించు నాలాగే ఉంటారు కదా మీరు, పర్వాలేదు అని చెప్పాను. అది నేను చేయలేకపోయాను. ఆయనకి కనీసం చూడను కూడా లేకపోయాను. నేను లేను అసలు మెడ్రాస్లో అప్పుడు. సినిమాలకు ముఖ్యంగా బాలచందర్ గారికి ఆత్రేయ గారు బిగినింగ్ డేస్లో రాసిన తర్వాత మొత్తం గణేష్ పాత్రనే స్క్రిప్ట్ రాయడం మొదలెట్టారు. అద్భుతంగా రాశారు ఆయనకి. ఆయనకు సినిమాలకు కూడా రాసిన స్క్రిప్ట్కి ప్రాంతీయ జాతీయ పురస్కారాలు వచ్చాయి. ముఖ్యంగా స్వాతి, మయూరి, సీతారామయ్య గారి మనవరాలు, ఆకలి రాజ్యం, చిలకమ్మ చెప్పింది. ఇవి కాకుండా అక్కినేని జన్మదిన సందర్భంగా ఆయన పేరుతో ఇచ్చే పురస్కారం 2009లో ఆయనకి ఇచ్చారు. ఆత్రేయ సాహిత్య పురస్కారం 2013లో వచ్చింది. ప్రఖ్యాత నటుడైనటువంటి శ్రీ కత్తి వెంకటేశ్వరరావు గారి అల్లుడు ఆయన, చాలా మంచి మిత్రుడు. ఇట్ వాస్ అ క్లీన్ రెండిషన్, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏమేమి వెర్రి పనులు చేశాను అవన్నీ కూడా చేశారు. అక్కిడేడి అవన్నీ కూడా మీరు దట్స్ సో వెరీ నైస్. ఒక సింగర్ ఇక్కడ ఉన్నప్పుడు అతని పాటను అంత బాగా ప్రజెంట్ చేసినప్పుడు ఎంత ఆనందం వేస్తుందో, సంతోషం వేస్తుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి క్యాప్ తీస్తే చూడాలను. ఉంగరాల చుట్టువాణ్ణి, ఒట్టు పొడుగు ఉన్నవాణ్ణి, చదువు సంధ్య గల్గినోణ్ణి, చౌకబేరమా. అదే విషయం. నేను అలాగే ఉన్నా. తిరుపతి వెళ్ళి వచ్చాను నేను. మరి నేను క్యాప్ పెట్టుకున్నానమ్మా, విగు కూడా పెట్టుకోమన్నారు మా మేకప్ మ్యాన్. చిచ్చే వద్దు, సహజ సౌందర్యవంతులకు అవి ఎందుకు అన్నాను. ఇక మీరు పెట్టుకున్నా సరే పెట్టుకుపోయినా సరే మీరెవరో తెలిసిపోయింది జనాలకి. ఓకే, వెళ్ళరండి. థ్యాంక్ యూ సో గాడ్ మచ్. బ్లెస్. తర్వాత విష్ణుప్రియ మన ముందరికి వస్తున్నారా అమ్మా? ఒక గమ్మత్తైన పాట ఎంపిక చేసుకున్నారనమాట. మంచి రిథమ్ ఓరియంటెడ్ పాట అనమాట. గజనీ సినిమా నుంచి సాంగ్. భువనచంద్ర రాశారు, హారిస్ జయరాజ్ మ్యూజిక్, అనుపమ పాడింది పాట. నాకు గమ్మత్తైన పాట. ఐ లైక్ దిస్ సాంగ్. హోప్ కానీ మీరు చూస్తే ఆ పాట మీరు ఎలా పాడతారనిపిస్తుంది. కానీ చాలామంది చూడడానికి అలాగే ఉంటారు. కానీ చాలా బ్రహ్మాండమైన పాటలన్నీ కూడా వీళ్ళ పాడారని ఎంత గొప్పగా పాడేస్తారు. నా తలుపును తెరవరయిల్లా, విరిగిన మనసుని అతికించేస్తా, అరతడి పొడి వయసును ఊబికించేస్తా, మారు వేషం ఊరంతా పొంగిపోదా, పాడుకోవే చెలివేగం మెరుపేనే, మౌనమో నీలి మేఘం, మోహమో నీలి సంద్రం, పాదమో అర్ణవర్ణం, కసి వయసుకి దాసోహం, రసగుల వల్ల నా తలుపును తెరవరయిల్లా, విరిగిన మనసుని అతికించేస్తా, అరతడి పొడి వయసుని ఊబికించేస్తా. నననైన హై నననైన హై నననైన నైన నననైన హై నననైన హై నననన్న. నీ వలపుల కవితను చదువు గురువా, యద కథలను తెలిపెద వినర మరల మెరుపుల్ని మొలికిస్తా చూడు, తలుపుల్ని చిలికిస్తాడు తడిమి పొడి తడిమి, చూపే విసిరి ఆడించేస్తా కథకళి.
పడిన చిలక చిరు పెదవుల పెదవుల మధువులు మధువులు ఒలికే ఒలికే విడక లలలై 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 లలైలా లలలై 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 లలైలా రోజంతా నా పాదం పడితే సంతోషం కోపాలే రావు లలలా లలలలా ఓరారమ్మని పిలిచెను యౌవనం ఓహో రహతుల రహతుల రసగుల వల్ల నా తలుపుల తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరతడి పొడి వయసుని ఉబికించేస్తా మారు వేషం పొంగిపోదా పాడుకోవే మౌనమో మోహమో పాదమో కసి వయసుకి దాసోహం Who has sung the original? అనుపమ గారండి. Actually, when she was singing, it reminded me of Usha Utupji's younger days. The first part, and the beautiful scale change going to the next. Everything was, and it looked quite a contrast from your original personality. Beautiful. Thank you so much. కాంట్రాస్ట్ యువర్ ఒరిజినల్ పర్సనాలిటీ అంటే అర్థమైందా ఆయన చెప్పింది? ఓకే, చాలు. మీరు చదివి నేను ఇంతకుముందు అన్నాను కదా, కొంతమంది చూస్తే ఈ పాట పాడతారా అనిపిస్తారు, కాల్ చేస్తారు అసలు. టఫ్ థింగ్ స్కేల్ చేంజ్ మధ్యలో ఇది ఊహకు అందాలి, లేకపోతే ఇది నాలాగా ముద్దువాడై ఉండాలి, వాట్ నోట్ టు టేక్ ఇమీడియట్లీ అని. ఈ పాటలో నాకు ఇష్టమైనది ఏంటంటే తరి దరి లల్లా, దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్. అది చాలామంది మిస్ అవుతారు, మీరు దాన్ని కరెక్ట్గా పట్టుకున్నారు. సాకీలో ఒక చోట, తర్వాత జనరల్గా చరణాలు పాడుతున్నప్పుడు ఎ ఫ్రాక్షన్ షార్ప్ యువర్ గోయింగ్, ఒక్క నూలంతా అంతే, పిచ్చింగ్ కొంచెం షార్ప్ అవుతుందన్నమాట. అదర్వైజ్ యువర్ ప్రజెంటేషన్ వాజ్ వెరీ గుడ్ వితౌట్ ఎనీ, మీ బాడీ లాంగ్వేజ్లో ఏమీ మార్పు లేకుండా ది ప్రజెంటేషన్ వాజ్ వెరీ పవర్ఫుల్. తర్వాత చిరంజీవి సుధాకర్ని ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్ సుధాకర్. సుధాకర్ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, సంగీతం మణిశర్మ, గానం బాలసుబ్రహ్మణ్యం, మల్లికార్జున్. ఇందిరా సినిమా నుంచి గల్లు గల్లుమని. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. చేరగా ఝల్లు ఝల్లుమని పులకింతల్లో పుడమే పాడగా ఘల్లు ఘల్లుమని సిరిమూవల్లే చినుకే చేరగా ఝల్లు ఝల్లుమని పులకింతల్లో పుడమే పాడగా మరి విల్లు ఎత్తి కరిమబ్బు వాన వానాలే వేయని నిలువెల్ల మంచు వడగల్లు తాకి గడగల్లే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా ఘల్లు ఘల్లుమని సిరిమూవల్లే చినుకే చేరగా ఝల్లు ఝల్లుమని పులకింతల్లో పుడమే పాడగా
ముత్యాలే చల్లని ఆశా సుగంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లని ఈ వేళ వాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా భూమిపై ఇంద్రుడు పిలిచెరా వరుణ వరదై పలకరా ఆకాశాన్ని ఇలదించరా కురిసే వానగా మారని ఆతన తీర్చగా మాతన రాతలు మార్చగా ఈ జలయజ్ఞము సాక్షిగా తలనే వంచరా మహారాజు దాని సమిధల్లె మార్గిలు వెళ్ళా వెలిగెరా భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా జనక్షేమమే తన సంకల్పముగా తన ఊపిరి హోమ జ్వాలలుగా స్వర్గాన్నే శాసించెనురా అమృతమును ఆహ్వానించెనురా వాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా కల్లు కల్లుమని సిరిమూవల్లే చినుకే చేరగా చల్లు చల్లుమని పులకింతల్లో పుడమే పాడగా పరివిల్లు ఎత్తి కరిమబ్బు వానాలే వేయని నిలువెల్ల మంచు వడగల్లు తాకి కడగల్లే తీరని జడివాన జాడలో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా I felt that you are more comfortable in the upper octave, in the upper half, and when you come low, there's a little, I feel a little strain. Maybe that's the kind of a song also what you're singing, but it was sung very well. And yeah, that landing notes when you're landing after the high, it goes a little, very little, but very well sung. ఉచ్చారణ గురించి వచ్చేసరికి ళా ణ మీరు బాగా పట్టుకోవాలి. ఎందుకంటే వడగళ్ళు అని పాడుతున్నారు, వడగళ్ళు. అలాగే బాణాలు అని వినపడుతోంది అనమాట. అదొక పాయింట్. అన్యం పుణ్యం అని పాడుతున్నారు కదా, అన్యం పుణ్యమే. మామూలుగా వ్యావహారికంగా మాట అన్యము పుణ్యము అది సరైన మాట. అది పుణ్యం ఏమిటో ఇంకో వాళ్ళదేంటో తెలియదు, అన్నం పుణ్యం తెలియదు అంటే అమాయకుడు అని. అన్యం పుణ్యం అది వ్యావహారికంగా అనేది. నేను పాడింది కూడా అదే. మీరు అన్యం పుణ్యం అని పాడుతున్నారు అంటే నెక్స్ట్ టైం పాడుతున్నప్పుడు మీరు పొరపాటు చేయకుండా ఉంటారని చెప్పిన. అన్యం పుణ్యం అంతే. నేను జనరల్గా ఫీల్ అయింది ఏంటంటే ఒక చిన్న ధీరోదాత్తత ఉంది ఈ పాటలో. పాడుతున్నప్పుడు ఒక విప్లవ పాట పాడుతున్నట్టు పాడుతున్నారు మీరు. అది పైన పాడింది ఓకే, కింద పాడిన దాంట్లో చాలా ఆర్ద్రత కావాలి యాక్చువల్గా. అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే వర్షాలు లేకుండా ఉండి ఒక నాయకుడి వల్ల వర్షం పడుతోంది అన్నప్పుడు ది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ వాస్ గల్లు గల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని. మా బాధ అంతా పోతుంది, వెరీ హ్యాపీ. అట్ ది సేమ్ టైం లోపల ఒక పెయిన్ ఉందన్నమాట. ఈ కరిమబ్బులు వచ్చి వర్షం పడినాయి, మా బాధలన్నీ వెళ్ళిపోయినాయి. మీరు పాడుతున్నది గల్లు గల్లు మని సిరిము వల్లే, ఆ ఎక్స్ప్రెషన్తో పాడుతున్నారు. ఈ పల్లవికి మాత్రం అది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ కాదు. ఇది మీరు అలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. చాలా సీరియస్గా చూస్తున్నారు నన్ను. కానీ అంతా అవన్నీ చెప్తాను, నువ్వు మా ఊరికి రావా, అప్పుడు నీ సంగతి అది హాయిగా నవ్వుతూ ఉండండి, నాకు కొంచెం ధైర్యం వచ్చింది.
చరణం కూడా అంతే. రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పని ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని. చిన్న డైనమిక్స్. అది ఒక్క చోట వచ్చేది. బిగినింగ్లో డేస్లో నాకు ఇచ్చుంటే 1970 మీకంటే అసహ్యంగా పాడి ఉండేవాడిని ఈ పాటని నేను. అనుభవం వల్ల వస్తుంది. బట్ చెప్పడం ఎందుకు చెప్తానంటే మీ ద్వారా చాలామంది లక్షలాది మంది వింటుంటారు దీని గురించి. సో వాళ్ళు కూడా కరెక్ట్ చేసుకుంటారు అన్నమాట. మంచి పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రకాష్ జీ, ది ఎంటైర్ country was so very happy to know that Ricky Cage has won his Grammy. And we didn't know that you were involved in that album also. I heard that you were also in that Grammy-winning song. How did it happen and what was your contribution, sir? This song called Mahatma, which is based on Mahatma Gandhi. And one of the tunes which, I had come up with a kind of a hook line in Kalyani that we adapted for that. And that basic hook is your composition. Yeah. Right? Yeah. Okay. Can you hum now if you... It comes as an alap like this? Yeah, it comes, even I have sung an alap there. And then this your voice was there? Yeah, it's there. It's so wonderful, So a portion of that award belongs to you too, naturally. No, it's okay. I can understand. I always say when I get an award for a song, it belongs to all of them, to the lyricists and to the musicians and everybody. Only 25-30% is mine. Naturally, it's a teamwork. So that was recorded here in Bangalore or? Yeah, it was recorded in Bangalore. Total song? No, some portions have been recorded in Africa. Africa, oh. The hook line was composed and then we had the harmonics over it and all that. How silently you are keeping. I feel that you are a Grammy Award winner then. That's fine. That's fine. I am very happy, very proud to be with you. That's wonderful. That's wonderful. This boy is from Bangalore? Yeah, he was born in the USA, but he now lives in Bangalore. He lives in Bangalore? Yeah. How come I didn't meet him at all? Next time when we do our Kannada show, I would like to meet him, along with you, of course. And how sonorous your singing was. No, sir. I don't know how I'm singing in front of you. I'm feeling so shy. If at all that has to happen, it has to happen to a novice like me. I have an experience, but when you utter a word, when you play this thing, it is so clean and crystal clear. It reminded me of one old song when you sang this one. Lo megao tare nani tare rana. Lataji's song. Suddenly, my younger age has come. Daritani tana nana. Daritani tiranana lo begao tarenena. This is my most favorite rag.
even in north and everywhere, particularly Roshan's most favorite compositions were mostly True. Thank you very much for even somehow by asking something else you made us to listen to your good singing also. Thank you so much. Thank you very very much, sir. Priya మన ముందరికి వస్తుంది. Join your hands and welcome her. ప్రియా ఎంపిక చేసుకున్న పాట రచన అనంత్ శ్రీరామ్, సంగీతం మిక్కీ జె మేయర్, గానం అంజనా సౌమ్య కార్తీక్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుంచి వాన చినుకులు. One thing which I really liked in your entire recital was your confidence and you're executing everything, the low, high and everything with such ease. And so many of those wonderful expressions which you are giving, I really liked everything. Thank you so much, sir. నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే వీళ్ళ క్వశ్చన్కి మీరు ఆయ్ అని ఆన్సర్ ఇస్తారు. అవి కాకుండా మీరే యాక్ట్ చేస్తున్నంతగా ముద్దుగా మీ మొహంలో ఎక్స్ప్రెషన్ కనపడుతుంది. అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇట్టాగా పడితే అలా అనడం. తర్వాత
బ్రెత్ మేనేజ్మెంట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అండి. కళ్ళాలు వేసి కళ్ళాడించాలని వచ్చా అన్నీ తెలిసే ఆ సే వచ్చా లోపల నా చిన్నుకు తెలి మాత్రం వస్తాం కానీ సే వినిపించట్లేదు. దాన్ని ఎలా మేనేజ్ చేయాలో మీ చేతిలో ఉంది. దట్ యూ హ్యావ్ టు డూ. తార తర 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 తరరిరి తరార తరరరరరరా. ఎవ్రీ నోట్ హ్యాస్ ఈచ్ స్వర. అది ఇన్ ది ప్రాసెస్ ఎక్కడా కూడా అది అటు ఇటు కాకూడదు అనమాట. యువర్ ఎక్స్ప్రెషన్ మేక్స్ అస్ టు ఫర్గెట్ ఆల్ దోస్ స్మాల్ థింగ్స్. యూ ట్రై టు కీప్ దట్ అప్. దట్ ఈస్ వెరీ గుడ్. మీరు పాడుతున్నది మీరు హాయిగా ఎంజాయ్ చేయండి. ఏ రసాన్ని మీరు రసపుష్టి చేస్తున్నారు పాటలో, అది మీరు ఎంజాయ్ చేస్తే మిగతా వాళ్ళకి బాగా అందుతుంది అనమాట. అది చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా ఇలాంటి స్టేజ్ షోస్ చేస్తున్నప్పుడు ఆ ఫేస్ ఎక్కువ చూస్తారు కదా, మన మొహంలో కనిపించాలి. రేర్ క్రీచర్స్ ఉంటారు కొంతమంది, రేర్ స్పెసిమన్, జానకమ్మ లాంటి వాళ్ళు ఏ రసం పాడినా ఫేస్లో ఏం కనపడదు, కానీ వింటే అత్యద్భుతం. ఆవిడకి ఒక్కరికే సాధ్యమైంది అది ఎలా ఆవిడ చేస్తుందో తెలియదు. ఒకసారి చెప్పింది ఆవిడ ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో కచేరీలో పాడుతుంటే, ఆఫ్టర్ హాఫ్ ఆఫ్ ది కాన్సర్ట్ somebody came onto the stage and said, "Ma'am, we want to listen to you when you sing live. Why do you play the record and give the lip sync?" వాళ్ళు ఏమడిగారంటే, మీరు నేరుగా పాడితే వినాలని వచ్చాం మేము, మీరు రికార్డ్ పెట్టి లిప్ సింక్ చేస్తున్నారండి. ఆవిడ లైవ్ పాడుతున్నారు అంటే ఆవిడ కదలకుండా పాడుతుంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వేరే అక్కడ రికార్డ్ ప్లే చేసి ఆవిడ లిప్ సింక్ ఇస్తుందని అనుకున్నారనమాట. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్. తర్వాత నరసింహ మన ముందరికి వస్తున్నారు. నరసింహ గారు ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, మణిశర్మ సంగీతం, హరిహరన్ శంకర్ మహాదేవన్ బృందం పాడిన పాట. ఇంద్ర సినిమా నుంచి భం భం బోలే. భం భం బోలే శంఖం మోగలే, ఢం ఢం డోలే చెలరేగిందిలే. భం భం బోలే శంఖం మోగలే, ఢం ఢం డోలే చెలరేగిందిలే. తద్దినక దిందరువై సందడి రేగని, పొత్తులెరుగని పరుగై ముందుకు సాగని. తద్దినక దిందరువై సందడి రేగని, పొత్తులెరుగని పరుగై ముందుకు సాగని. విలాసంగ శివానంద లహరి, మహాగంగ ప్రవాహంగ మారి, విశాలాక్షి సమేతంగ చేరి, వరాలిచ్చే కాశీపురి. భం భం బోలే శంఖం మోగలే, ఢం ఢం డోలే చెలరేగిల్దిలే. తద్దినక దిందరువై సందడి రేగని, పొత్తులెరుగని పరుగై ముందుకు సాగని. విలాసంగ శివానంద లహరి, మహాగంగ ప్రవాహంగ మారి, విశాలాక్షి సమేతంగ చేరి, వరాలిచ్చే కాశీపురి. భం భం భోలే భం భం భోలే భం భం భోలే భోలేనాథ్. భం భం భోలే భం భం భోలే భం భం భోలే భోలేనాథ్. భోలే నాచే చమక్ చమాచం, భోలే నాచే చమక్ చమాచం. డమరు బాజే డమరు బాజే డమరు బాజే ఢం ఢమాఢం. భోలే నాచే చమక్ చమాచం, భోలే నాచే చమక్ చమాచం. వారణాసిని వర్ణించే నా గీతిక, నాటి శ్రీనాథుని కవితై వినిపించరా. ముక్తికే మార్గం చూపే మణికర్ణిక, అల్లదే అందిన ఈ చిరుగాటిక. నమక చమకాలై ఎదలయలే కీర్తన చేయగా, గమక గమకాలై పదగతులే నర్తన చేయగా. ప్రతి అడుగు ధరిస్తుంది ప్రదక్షిణగా, విలాసంగ శివానంద లహరి, మహాగంగ ప్రవాహంగ మారి, విశాలాక్షి సమేతంగ చేరి, వరాలిచ్చే కాశీపురి.
ఎదురయ్యే శిల ఏదైనా శివలింగమే, మన్ను కాదు మహాదేవుని వరదానమే, చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే, చరితలకు అందనిది ఈ కైలాసమే, గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే, గంగలో నిత్యం కనలేదా శివకారుణ్యమే, తరలిరండి తెలుసుకోండి కాశీ మహిమ, విలాసంగ శివానంద లహరి, మహాగంగ ప్రవాహంగ మారి, విశాలాక్షి సమేతంగ చేరి, వరాలిచ్చే కాశీపురి. ఢం ఢం డోలే శంఖం మోగలే, ఢం ఢం డోలే చెలరేగిల్దిలే, తద్దినక దిందరువై సందడి రేగని, పొద్దులెరుగని పరుగై ముందుకు సాగని, తద్దినక దిందరువై సందడి రేగని, పొద్దులెరుగని పరుగై ముందుకు సాగని, విలాసంగ శివానంద లహరి, మహాగంగ ప్రవాహంగ మారి, విశాలాక్షి సమేతంగ చేరి, వరాలిచ్చే కాశీపురి. I felt like you pretty much got the whole energy of the Shankar Madhavan style very well. And only thing I was a little, I think it's a South Indian thing, bhole. Bho. We don't say bho. Somehow it's becoming bum bole. But I find it bhole. But very well sung and good energy. Lovely, lovely. టోటల్గా మీ ఎక్స్ప్రెషన్స్ సింగింగ్ అంత ఫస్ట్ క్లాస్. బట్ లాట్స్ ఆఫ్ ల్యాండింగ్ నోట్స్ అన్నీ కూడా శృతిలో ఆఖరణ పైన ఎలా ధిమిత ధిమిత ఎలా పాడుతున్నారు? దిమితర 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 దిమిత దిమితర దిమితర ధిమిత క్యాచ్ దట్ నోట్. ఆ స్పీడ్లో షార్ప్ అయిపోతుంది. ఎండ్ కూడా ధిమితర ఆ సా కూడా షార్ప్ అవుతుంది. ఫస్ట్ పల్లవిలో కూడా విలాసంగ శివానంద లహరి లహరి మహాగంగ ప్రవాహంగ మారి ఆ సాలన్నీ కూడా స్లైట్లీ షార్ప్ అయిపోతున్నాయి అనమాట. అంటే ఎమోషన్లో పాడుతున్నప్పుడు. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఒక్క సంగతి వదిలేశారేంటి శంకర్ పాడింది? కాశీపురి కొంచెం వాయిస్ ఎక్కువ అవుతుందేమోనని కదా. ఇప్పుడు పాట అయిపోయింది కదా, పాట పాడేశారు కదా మీరు, దాన్ని బట్టి నేను మార్కులు వేస్తాను కదా. వై డోంట్ యు ట్రై నౌ? వరాలిచ్చే కాశీపురి. పైన నోట్ ఈజీగా వస్తుంది, కాశీ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు అక్కడే ప్రాబ్లం. వరాలిచ్చే కాశీ సి పంచమం దాకా కరెక్ట్గా వచ్చిందంటే మిగతా ఈజీగా వచ్చేస్తుంది. మీరు పైన ఆలోచిస్తూ ఈ మధ్యలో ఈ నోట్ మర్చిపోతున్నారు. ట్రై అగైన్. ఇప్పుడు వస్తుంది చూడండి. వరాలిచ్చే కాశీపురి. కాశీ కాశీ వరాలిచ్చే కాశీపురి. సింపుల్ థింగ్. సి అనేది మామూలుగా రావాల్సిందంటే వేరే నోట్ వస్తుంది. ఆ నోట్ అర్థం కాలేదు సార్ నాకు. పంచమం. అందుకే కాశీ కాశీ గుర్తుపెట్టుకోండి. స్వరం వస్తే కాశీపురి. సాఫ్ట్ వాయిస్ తలండి. కాశీపురి కాశీపురి. యూ ప్రాక్టీస్ యుల్ గెట్. ఎక్కడ తప్పు వస్తుందని చెప్తాను. సీన నోట్ ఒకటి ఎక్స్ట్రా సంగతి పాడుతున్నారు. మీరు ఇక్కడ ఎక్స్ట్రా అంటున్నారు. అంతే. ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది.
సో వై ఐఎమ్ టెలింగ్ ఈజ్ అట్లీస్ట్ యూ విల్ ప్రాక్టీస్ లేటర్. ఈయనైతే చెప్పాడు, ముసలాడు చెప్పాడు కదా, వస్తుందేమో ట్రై చేయాలి కాదా ముసలాడు అలా చెప్పండి. టెల్ మీ దట్ ఐఎమ్ యంగ్ ప్లీజ్ అలా కాదు ప్లీజ్. మీరు డోంట్ వరీ అబౌట్ ఇట్. మీరు ఎంత చెప్తే నేను కుర్రాడిని అయిపోతాను. ఐఎమ్ ఓల్డ్. సో ఆ సంగతి గుర్తుపెట్టు. బట్ ది ఎమోషన్ ఇస్ వెరీ వెరీ నైస్. Actually, I have also noticed one thing about certain songs, that they have been executed in a certain tempo. And the beauty of that is, if you try to actually sing it in slightly lesser than the tempo, then the energy of the song is totally lost. But at the same time, to get the finesse, what you said very correctly is to reduce the tempo and try working on those phrases which will get you the finesse, and then increase the speed. స్లోగా ప్రాక్టీస్ చేసి మెల్లమెల్లగా సాంగ్ టెంపోకి మనం ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. నోట్ మీద మనకు పక్కడ వచ్చింది అనుకోండి, అది ఎంత టెంపోలో పాడినా వచ్చేస్తుంది. ఆ తర్వాత ముందు మనం ఏం నోటు పాడుతున్నాం, ఎక్కడ తప్పు అవుతుంది, ఎందుకు ఎక్స్ట్రా పాడుతున్నాము, అవన్నీ పక్కన పెట్టి కరెక్ట్గా ఈ స్వరాలు ఉన్నాయి అన్నది కాశీపురి అలా స్లోగా పాడి కాశీపురి 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 వచ్చేస్తుంది ప్రాక్టీస్ చేస్తే. ఆయన చాలా బాగా పాడతాడు శంకర్ మహాదేవన్. ఆయనకి దిస్ స్కేల్ ఈజ్ సో కంఫర్టబుల్ ఫర్ హిమ్. ఆయన అప్పర్ ఆక్టేవ్లో చాలా బాగుంటుంది. అండ్ ఈ సింగ్స్ సో బ్యూటిఫుల్లీ. ఎంత బాగా పాడాడో ఈ పాట, ఎంత బాగా పాడాడు ఆయన. అన్ని పాటలు బాగా పాడతాడు ఆయన. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. హిజ్ ఎనర్జీ ఈజ్ సో మచ్. అండ్ పై స్థాయి ఉచ్చ స్థాయిలో అంత బాగా పాడేవాళ్ళు ఇప్పుడు వేరే ఎవరు లేరు, ఆయన ఒక్కరే. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి పాట. గోదావరి పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. చాలా పవిత్రం అంటారు పుష్కరాల్లో వెళ్ళి గోదావరిలో స్నానం చేయడం అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటి పని అంటారు. బట్ జాగ్రత్తగా ఉండండి, గందరగోళంగా వెళ్ళకండి. ఎందుకంటే ఈ గందరగోళాల్లో పిల్ల జల్ల నీళ్లలో దిగి ఈతలు రాని వాళ్ళు ఎన్నిసార్లు ప్రాణాపాయాలు సంభవిస్తున్నాయి అందరికీ తెలుసు. జాగ్రత్తగా ఉండండి. హైజీన్ కూడా చాలా ముఖ్యం, ఆరోగ్యం చాలా ముఖ్యం, శుభ్రత చాలా ముఖ్యం. ఇవన్నీ పాటిస్తూ హాయిగా ఆ గోదావరి తల్లికి నమస్కారం చేసి జాతి, దేశం, ప్రపంచం అంతా శాంతిమయంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి. చాలా మంచిది పుష్కరాల్లో స్నానం చేస్తే మాత్రం. పవిత్రమైనటువంటి పని అది. బట్ ఆ పవిత్రత కోసం అని చెప్పి మీరు ఆ చుట్టుపక్కలన్నీ కల్మషం చేయకండి. స్వచ్ఛ భారత్ అంటే ఏంటి, మనకు మనం చేయకూడని పని చేయకుండా ఉంటే ఎవ్రీథింగ్ స్వచ్ఛంగానే ఉంటుంది. ఒక చిన్న పేపర్ మనం వేసి తీసి జేబులో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మధ్య ఎయిర్పోర్ట్లలో నేను క్లీన్ చేస్తుంటే నవ్వుతున్నారు అందరూ. పేపర్లు అవి ఇవి ఎక్కడంటే చైర్ల మీద పడేసి వాటర్ బాటిల్ వదిలేస్తున్నారు. అక్కడే పక్కన ఉన్నాయన్నమాట డస్ట్బిన్లు అన్నీ కూడా. నో బడీ ఈజ్ యూజింగ్ ఇట్. ఒకరోజు నేను ఆఖరిని ఎక్కుదాను ప్లేన్ అని చెప్పి మిల్ల పేపర్లు అన్నీ తీసి మడిచి ఇవన్నీ పెడితే కొంతమంది నవ్వారు, కొంతమంది సిగ్గుపడి దగ్గరకు వచ్చి హెల్ప్ చేశారు కూడా. మా ఊళ్ళోనే మనం చూశాను, మా వీధి దగ్గర చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. పొద్దున్నే వేకుజామునే వచ్చి కార్పొరేషన్ వాళ్ళు అన్నీ క్లీన్ చేసి వెళ్తున్నారు. బట్ వేసేటప్పుడు ఎక్కడేస్తున్నారంటే రోడ్డు మీద ఓ మూల పడేస్తున్నారు ఇంగిలాకులన్నీ కూడా. షాపుకు సంబంధించిన వాళ్ళు మీరు ఒక చిన్న డబ్బా, తారు డబ్బా ఒకటి దొంగిలించి పెట్టుకోండి. అక్కడ కొనడానికి శక్తి లేకపోతే దాంట్లో పడేయమని చెప్పండి, ఓ మూత పెట్టండి, తీసుకెళ్లే వాళ్ళకి సులభంగా ఉంటుంది. అక్కడ వాలిన ఈగ మీరు పెట్టేటటువంటి దోశ మీదో ఇడ్లీ మీదో మళ్ళీ వాలుతుంది. జబ్బులు వస్తాయంటే రావు. ఆసుపత్రిలో చోట్లు లేదు మాకు, ఏం చేస్తోంది ప్రభుత్వం అంటారు. అసలు మీరు ఎందుకు వెళ్ళాలి ఆసుపత్రికి? మీ అంతటా మీరు తెచ్చుకుంటున్నారు అనారోగ్యం, జబ్బులు అన్నీ కూడాను. చిన్న చిన్న విషయాలు పాటిద్దాం. మనం మన పరిసరం మనం జాగ్రత్తగా పెట్టుకుంటే వీధంతా బాగుంటుంది, ఆ తర్వాత ఊరంతా బాగుంటుంది. ప్రతిదానికి వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు. ముందు మనం ఏం చేస్తున్నాం చేసి వాళ్ళు రానప్పుడు చక్కగా కర్ర తీసుకొని మాట్లాడండి మీరు ప్లీజ్. సాయి జగద్ధాత్రి సాయి జగద్ధాత్రి ఎంపిక చేసుకున్న పాట రచన ఈఎస్ మూర్తి, సంగీతం మణిశర్మ, గానం శ్రేయా ఘోషాల్, రాహుల్ షిప్లిగంజ్, దీపు. సయ్యంద్రి నాను సయ్యంతిర
మోజులతో వింటొస్తారు రసరాజులు. ఒంటరిగా ఉంటే చాలు అమ్మాయిలు, మోజులతో వింటొస్తారు రసరాజులు. ఒళ్ళంత ఊపిరులు తగిలేంతలా పై పైకి వస్తారు పడగాలిలా. రంగోలా 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 మీరేమో అగ్గి రంపులు, సోకంతా ఇరవేసి కిర్రెక్కించి కరకంచులు. మీ ఏడి సల్లరక గుర్తుండేదెవరు? బిసిలేరి పాటిల్లా ఆడోళ్ళ అందాలు లాగేసి ఇసిరిస్తారు తీర ప్రతాపాలు. బళ్ళారి బాబా బాబేగ బారా మైసూరు రంగోలా మన బిట్టు బందానా. బళ్ళారి బాబా బాబేగ బారా మైసూరు రంగోలా మన బిట్టు బందానా. Thank you so much. Very well sung, and yeah, we are seeing even your breathing capacity is wonderful. Very nice. Thank you. Thank you so much, sir. ఎక్కడో ఒక చోట తప్పించి సంగతులను చాలా బాగా పాడావమ్మా. మేబీ ఇన్ ది బిగినింగ్ వన్ ప్లేస్ లెటర్ ఐ జస్ట్ త్రూ ఆఫ్ మై పెన్సిల్ లైక్ దిస్. ఐ వాజ్ జస్ట్ వాచింగ్ యూ సింగింగ్. దెర్ ఇస్ అ గ్రేస్ ఇన్ యువర్ సింగింగ్, అండ్ ఆ సంగతులన్నీ కూడా చాలా కరెక్ట్గా చాలా బాగా పడ్డాయి. బాగా చేశాడు మణి. మూర్తి గారు ఈజ్ బేసికలీ ఏ కంపోజర్ అండ్ ఈజ్ ఏ లిరిసిస్ట్. మామూలుగా ఎప్పుడైనా రాసేవారు తప్ప సినిమా పాటలు రాసేవారు కాదు. ఆ మధ్యనే రాయడం మొదలెట్టారు. సో వెన్ ఐ వాజ్ డూయింగ్ మ్యూజిక్ హీ వాజ్ అసిస్టింగ్ మీ. హీ వాజ్ మై గిటార్ ప్లేయర్ అండ్ మై ట్రాక్ సింగర్. ఈజ్ వండర్ఫుల్ పర్సన్. చాలా మంచి రైటర్. గాడ్ బ్లెస్. Thank you so much. థ్యాంక్ యూ. రం 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 మారంభం బం 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 ప్రారంభం. రం 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 మారంభం బం 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 ప్రారంభం. ఏడు ఏడులారి రప్ప నీ పైన ఆశపడ్డ నాకు నిద్ర లేదే. 6-7 రోజులాయ కాదే నీ పైన ఆశపడ్డ నాకు నిద్ర లేదే. రాసలీల ఉంది చూడు రాజయోగముచ్చి నీడు. రం బం బం ప్రారంభం బం 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 ప్రారంభం. రం బం బం ఆరంభం బం 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 ప్రారంభం. అందం ఆడింది పరువం చిలికింది ఈ రాత్రి. మూడు వచ్చింది వేడి ఎక్కింది నా ఊపిరి. 1 o'clock 2 o'clock చేరి చూడు నా జంట. 3 o'clock 4 o'clock నీ దంట. 5 o'clock 6 o'clock అందగాడు నీ వెంట. 7 o'clock 8 o'clock చిందులాట. ఇచ్చుకున్న ఇడు ఇచ్చుకున్న వేళ పాల పొంగు పాటలన్నీ నాకు సొంతం. రంపం పం ఆరంభం దరే 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 బాబా దరే దరే.
తాళం వెయ్యాలి మేళం కట్టాలి అందాలతో వయసు రేగాలి వలపై సాగాలి బంధాలలో 1 o'clock 2 o'clock చేరి చూడు నా జంట 3 o'clock 4 o'clock నీదంట 5 o'clock 6 o'clock అందగాడు నా వెంట 7 o'clock 4 o'clock చిందులాట అజాజి పువ్వు లాంటి పడుచు పిల్ల ఉంది కాటు ప్రేమలోన నీకు వేడుకుంది రం బం బం రం బం 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 రం బం దేర రప్పే రప్పే రప్ రే దత్త రే దత్త రే బరాబరి బరప్ప రే రప్పరి రరి రి రప్పే ram bam bam dri da da ba ba dri da 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 ring pam pam parim be 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 bare pam pam be 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 da ba 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 da ba 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 da da di 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 da da ba 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 di da 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 ba ba di da di da da ba di da 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 ba di da de 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 dum ding 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 dum ding dum
ram bum bum ram bum ring bum bum da di da re da 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 re da da re da da re da ra re da ra ra re da ri ra ra re da ra 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 de da ra ri da ra di da da di da da di da ra di da ra da 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 ri da ra di da ri da ra di da ra da pam 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 pa pam 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 pa pam pam tempo ram pam pam di ram pam ram ram pam di ram pam ram pam ram dim pam pam ram pam pam da dim pam ram pam pam da dim pam ram pam pam fast ding da dang 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 ram ba ba ding da dang ding dang dang ding dang dang ding da ding da da pa pa ri pa pa ba ri pa pa da pa pa. Thank you, Ji. Thank you so very, very much. It's a long time since that I had joined like this. Thanks a lot. Thanks a lot. Also, this is the guitar which I got made from America. It's a company in California who make this very special guitars. If you notice that the body and the fretboard is the same. There's no difference between the fretboard and the body. It's one single piece of wood which has been made. This is the real Hawaiian. Yeah, this is the real Hawaiian guitar. So I'm so grateful to sir that he gave this guitar a new dimension today. The dimensions, or if you permit me to say, Bapu Bomala leda guitar enta shapelyga undo chudandi. It's very divine. It looks like an angel to me. That's why such lovely music is coming through your hands. గోదావరి హెచ్డిపి పైప్స్ వారిచ్చే ఉత్తమ ప్రతిభా పురస్కారాన్ని ఈ వారం అందుకుంటున్నది 10,000 రూపాయలని చిరంజీవి సౌభాగ్యవతి సాయి జగద్ధాత్రి. My personal feeling is, of course, I'm overjoyed and over happy and what all is happening inside my heart. But the fact is, I'm so happy to see that there is a channel which is giving so much of importance to the children and, you know, giving them a chance to grow. Actually, anybody around this great person is going to grow, and he'll grow very organically, they say. That is a fact, because he's like an encyclopedia, he's like a dictionary for whatever we do. So I'm thankful once again for having me here, and I'm really grateful for this occasion. Thank you, sir. As I said, many more accolades and laurels to you. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళు మన్నాదిరో గుండె చల్లు మన్నాదిరో ఎంతవరకు ఎందుకొరకు వింత పరుగు అని అడక్కు మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో పాటే వింటే ఊపే రావాలిరా.